హే పీపుల్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. హాలిడేస్ ఉంటే మేము బయటికి రాకుండా ఉంటామా, ఇలా బయటకు వచ్చానమాట. నేను నా ఫ్రెండ్స్ సరదాగా మాల్కి వెళ్ళి కాసేపు షాపింగ్ చేసేసి కొంచెం స్నాక్స్ తీసుకుందామని ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాము. నా పాత వీడియోస్ చూసుంటే మేము ఆల్రెడీ ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఫ్లాప్ అయిపోయాము. సో మాకు దగ్గరలో ఉన్న ఈ ఇండియన్ స్టోర్ బ్రాంచ్కి వచ్చాము. ఇక్కడ కూడా కుర్కురేస్ అయితే లేవు. మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుందని అడిగితే అప్రాక్సిమేట్లీ ఫిబ్రవరి మిడ్ అని ఆయన చెప్పారు. ఇంకా సరేలే చేసేదేముందిలే అని చెప్పి ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకుందాము అని చెప్పి అనుకున్నాను. ఇవన్నీ చూసారా, గప్చుప్ అవన్నీ అన్నీ ఆఫర్లో పెట్టారనమాట. మోస్ట్లీ ఇండియన్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆ కారపూసలు చెక్కలు అవి చూసి నేను ఆగలేక అన్నీ తీసుకున్నాను. నా ఫేస్ చూడండి ఎట్లా వెలిగిపోతుందో. స్మైల్ యూర్ ఆన్ కెమెరా అని, నేను యూఆర్ ఆల్సో ఆన్ కెమెరా అని చెప్పాలనుకున్నా. సో నేను వెళ్ళిన కుర్కురే అయితే లేకపోయేసరికి ఇంకొంచెం డిసప్పాయింట్ అయిపోయి ఆ స్నాక్స్ మాత్రం చూసి తీసుకున్నాను. ఇక్కడ మోస్ట్లీ పాకిస్తానీ మసాలాస్ అన్నీ దొరుకుతాయి. ఇవి కూడా మన మసాలాస్ లాగే ఉంటాయి. కాకపోతే ఇంక ఇండియన్ స్టోర్ అంటే రేట్లు మోగిపోతాయి కాబట్టి అలా మోగిపోతాయి అన్నమాట. ఇంకా నేను కొన్ని స్నాక్స్ తీసేసుకొని అవి చూసేసాను. మీకు ఇవి నచ్చితే మంచి ఆఫర్లో అన్నా వెళ్ళి తీసుకోండి. ఇక్కడ కారం ఉప్పు మసాలాస్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇంక ఇవి తీసేసుకొని కుర్కురే గురించి మళ్ళీ ఒకసారి తెప్పించండి అని అడిగి బిల్ చేపించుకొని రూమ్కి వెళ్ళిపోయాము. బయట ఎప్పుడు ఈ చైర్ ఎప్పుడు అలా ఉంటుంది, అది చాలా బాగా కనిపిస్తుంది. ఇంకేముందిలే అని చెప్పి హాస్టల్కి రిటర్న్ అయిపోయాను. స్నో చూడండి ఎలా ఉందో, ఇప్పుడే మెల్లమెల్లిగా కరుగుతుంది. అది మా హాస్టల్. అసలు చుట్టుపక్కల ఏమీ ఉండదు, ఎక్కడూ ఊరవతలు ఉంటాం అనమాట మేము. ఇంకేం చేస్తాం, కానీ మంచి ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ ద డే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.